స్టూడియోలో లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా పెండపాటి పుల్లారావు గారు, మూడో ప్రపంచ యుద్ధానికి ఇది నాంది ప్రస్థానం అని అనుకోవచ్చా ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం? సార్ మీరు మ్యూట్లో ఉన్నదండి, అన్మ్యూట్ చేయండి. ఇది అస్సలు కాదు. మూడో ప్రపంచ యుద్ధం అనే దానికి అసలు సంబంధం లేదు. అంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 19 దేశాలు ఇప్పుడు యుద్ధంలో ఉన్నాయి. డైరెక్ట్ 19 దేశాలు ఉంటే ఆ పక్కన ఒకే దేశం ఉన్నది కదా, అది బలమైన దేశం కాదు కదా. చాలా మంది ఏమంటున్నారంటే 5 రోజులు కూడా ఇరాన్ తగ్గిపోదంటే తగ్గిపోదు. ఇలాగ 10 రోజుల్లో 20 రోజుల్లో గడుస్తూ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడే అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ ఇప్పుడే ప్రెస్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇప్పుడే జరుగుతూ ఉన్నది. వాళ్ళ వాడని ముంచేశారు, అది చేశారు. ఏమీ లెక్కలేవు మాకు. ఇది వేట మొదలు పెట్టాం. వేట మేము 5 రోజులు కలెక్ట్ చేస్తున్నాం ఇన్ఫర్మేషన్. ఎక్కడి నుంచి పేరుస్తున్నారు, మిసైల్ బేసెస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ దాశారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ పొజిషన్స్ అన్నీ ఎక్స్పోజ్ అవ్వాలి కదా. ఎక్స్పోజ్ అవుతున్నాయి. మేము స్టడీగా చేస్తున్నాం. వాళ్ళకి సమాధానం వస్తుంది. ఇదేదో 5 రోజుల్లో ఏదో అయిపోయి మేము వరుసగా చేస్తున్నాం. వాళ్ళు సివిలియన్స్ అటాక్ చేస్తున్నారు. డ్రోన్స్ పంపించి సివిలియన్ ఏరియాస్కి ఎక్కువ పంపిస్తున్నారు. అక్కడ ఏదో అలరవుతుంది. మేము వదిలేదు లేదు అని స్పష్టంగా చెప్పారు. మొన్న ఏదో చైనా కూడా యుద్ధంలోకి వచ్చేస్తుంది అని నేను మీలాంటి వాళ్ళు అన్నాం. కొంతమంది జర్నలిస్ట్ బయటికి తీసుకొచ్చారు. ఎక్కడున్నది చైనా? ఎందుకు వస్తుంది బయటికి? వాళ్ళు యుద్ధం అయితే బయటకు వస్తారు. అది కూడా చైనా యుద్ధం చేయకుండా అన్ని గెలవాలి. యుద్ధం చేయకుండా. పెండపాటి పుల్లారావు గారు, ఇరాన్ ఉపయోగిస్తున్నటువంటి ఆయుధ సామాగ్రి 80% చైనా ఎక్స్చేంజ్ గానే ఇచ్చినటువంటి ఆయుధ సామాగ్రి, పర్టికులర్ గా S-300 ఏవైతే ఐరన్ డ్రోమ్ గా ఈ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళు వాడుతున్నారో ఇరాన్ కు చైనానే దాన్ని సరఫరా చేయడం జరిగింది. మరి చైనా కూడా పరోక్షంగా వచ్చినట్టే కదా వార్లోకి. మీకు అమ్ముతుంది. చైనా కొనుక్కుంటానంటే ఎవరికైనా అమ్ముతుంది. ఇప్పుడు మనకి రాఫేల్ ప్లేన్స్ అమ్ముతున్నారు ఫ్రాన్స్. పాకిస్తాన్ అడిగితే పాకిస్తాన్కి కూడా అమ్మొచ్చు. అంటే పాకిస్తాన్కి డైరెక్ట్గా అమ్మవచ్చు, చైనాకి అమ్మవచ్చు, లేకపోతే ఇంకో దేశానికి. అది దాంట్లో ఏమి మీకు అమ్మమని లేదే. వాళ్ళు ఎవరికైనా అమ్ముతారు. ఇరాన్ కొనుక్కున్నది. ఇరాన్ దగ్గర ఇప్పుడు కూడా వాళ్ళ అంతం ఏంటంటే 5,000 మిసైల్స్ నుంచి 10,000 మిసైల్స్ ఉన్నాయి. 30-40 వేల లక్ష డ్రోన్స్ ఉన్నాయి. నెలకు 500 డ్రోన్స్ చేస్తారు. మంచి డ్రోన్స్ చేస్తారు. చైనీస్ టెక్నాలజీతో చేస్తున్నారు అక్కడ. అది సో వాళ్ళు చూపెట్టింది ఏంటంటే ఇరాన్ మనకి కొత్త యుద్ధాలు చేసేది ఇది ఎసిమెట్రికల్ వార్ అంట. ఎసిమెట్రికల్ వార్ అంటే ఒక 6 అడుగులు ఎత్తు మనిషి, ఒక 5 అడుగులు ఎత్తు మనిషి దెబ్బలాట్టి, 5 అడుగులు ఎత్తు మనిషి దెబ్బలాడేది ఎసిమెట్రికల్ వార్. ఆయనంత ఇంకో రకంగా ఫైట్ చేస్తాడు, అది ఓడిస్తాడు. సో ఇరాన్ అది చేస్తాడు. వాళ్ళు డైరెక్ట్గా ఇది జరిగేది ఏంటంటే యుక్రెయిన్ వార్ లాగా కాదు. సైనికులు ఎవరు భూమి మీద లేరు. ఇదంతా టెక్నాలజీతో జరుగుతూ ఉన్నది. ఇరాన్ దగ్గర 10,000 మిసైల్స్ ఉన్నాయి. రోజుకు 100 వాడితే 100 రోజులు ఆగొచ్చు కదా. అదే ఉండదు. ఒకవేళ 10,000 మిసైల్స్ ఉండి ఒక 2,000 3,000 అయ్యేటప్పటికీ ఆగిపోతుంది. ఇవన్నీ యుద్ధాలు జరిగినాయి. కానీ ఈవేళ అయిపోతుంది, రేపు అయిపోతుంది అని మనం చెప్పడానికి యుద్ధాల్లో లేదు. మనం వెయిట్ చేసి వాచ్ చేయాలి. ఎక్కువ స్టామినా, ఎక్కువ బలం అమెరికాకి, ఇజ్రాయెల్కి ఉన్నది. పక్కన వెనకాల ఈ ప్రపంచంలో వాళ్ళందరూ కలిస్తే అమెరికా కంటే ఎక్కువ డబ్బు ఉన్నది. ఆ అరబ్ దేశాలు, సౌదీ అరేబియా, కువైట్, యుఏఈ, జార్డన్, ఖతార్, వీళ్ళందరూ అసలు అమెరికాని ఇజ్రాయెల్ని వార్లోకి దింపింది వాళ్ళు. ఇరాన్ని కంట్రోల్ చేయటానికి. ఇరాన్కి అణు ఆయుధాలు వస్తే ఇంకా వాళ్ళు ఫస్ట్ డైరెక్ట్గా థ్రెట్లోకి వచ్చేస్తారు. ఇంకా ఇరాన్తో మేము పోల్చుకోలేము. వాళ్ళు వాడతారు కూడా ఈ అణు ఆయుధాలు. వాళ్ళు వెనకాల ఉండి ప్రోత్సహించాడు. మర్చిపోవద్దు. అమెరికన్ బేసెస్ ఉన్నాయి అక్కడంటే అమెరికాని తీసుకొచ్చి వాళ్ళు అక్కడ పెట్టారు వాళ్ళ రక్షణకి. అందువల్ల ఇది మీరందరూ మనం అందరూ మర్చిపోయిన వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు? ఆ దేశాలన్నీ ఉన్నాయి. వాళ్ళు ఇంకా దిగరేమో, లేకపోతే తర్వాత దిగుతారు. అంత స్ట్రాటజీ ఉంటుంది. సో అందువల్ల ఇది మీరు అన్నట్టుగా వరల్డ్ ప్రపంచంలో ఎలాగవుతుంది. చైనాకి ఈ మిడిల్ ఈస్ట్ దేశాలతో ఎంతో వ్యాపారం ఉన్నది.
ఈ 7-8 దేశాల దగ్గర భారతదేశం ఆదాయం మనకి $4 ట్రిలియన్ అయితే ఈ 7 దేశాలు బ్యాంక్స్ లో 20-30 ట్రిలియన్ ఉన్నది వాళ్ళు దాచుకున్న డబ్బు. 30 Yes. ట్రిలియన్ అలా ఖర్చు పెడతా పోవచ్చు. చైనా మీద ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ఎందుకు చైనా వాళ్ళందరినీ కోపం తీసుకొస్తుంది? రష్యాకి ఎందుకు వీళ్ళందరితో కోపం? మీరు అది వాళ్ళకు ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఇంకో చిన్న మాట చెప్తా, మన మిత్రులు కూడా ఉన్నారు మీకు. 54-56 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక 10 దేశాలే సంతర్పణ పలికారు. అయ్యో చచ్చిపోయాడు అది ఎవరు ఆయత్తున్నారు. మిగతా ముస్లిం దేశాలు ఎందుకు ఊరుకున్నారు చెప్పండి? మాట్లాడితే పాకిస్తాన్ ఇస్లాం అంటుంది, మరి వాడు చచ్చిపోయినప్పుడు వీడెందుకు మాట్లాడలేదు? బంగ్లాదేశ్ ఎందుకు మాట్లాడలేదు చెప్పండి? నోరు ఇప్పితే ఈ సౌదీ అరేబియా వాళ్ళు పైసా లాప్ చేస్తారు, గెట్అవుట్ అంటారు. వాళ్ళు మనుషులు బయటికి తోసేస్తారు కాబట్టి మాట్లాడకుండా కూర్చుంటారు. 44 దేశాలు ఇస్లామిక్ దేశాలు మాట్లాడలేదు చచ్చిపోతే. అదే మన దేశంలో ఒక ఏ రిలీజియస్ మైనారిటీ ఎవరైనా చచ్చిపోతే ప్రపంచం అంతా ఏమంటారు? ఇక చంపేస్తున్నారు, రోడ్ల మీద పొడిచేస్తున్నారు అంటారు. ఇంత పెద్ద దేశంలో క్రైమ్ జరుగుతూ ఉంటుంది కదా. సో అది ఈ పద్ధతి అలా ఉన్నది. నా వ్యూ ఏంటంటే ఏదైనా అవ్వచ్చు వార్లో, నేను అంటలేదు. కానీ మెల్లిమెల్లిగా ఆ బలవంతులు తొక్కేస్తారు. మనం చూస్తాం కదా. మీ ప్రిడిక్షన్స్ ప్రకారంగా ఇప్పుడు చెలరేగినటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో అమెరికా ఈ వార్ ఎక్కడ వరకు వెళ్తుంది అంటారు మీ ప్రిడిక్షన్స్? చెప్తే డొనాల్డ్ ట్రంప్ ఇది 3 వారాలు కొనసాగుతుంది కాదు, డొనాల్డ్ ట్రంప్ ఇది 3 వారాలు కొనసాగుతుంది. నేను రిస్క్ తీసుకుంటా. ఏం చెప్తానంటే అమెరికా, ఇజ్రాయెల్, అరబ్ దేశాలు ఓడిపోయే ఆప్షన్ లేదు. వాళ్ళకి ఓడిపోయే ఆప్షన్ లేదు. జ్ఞాపకం పెట్టుకోండి. ఓడిపోయాం పర్వాలేదని దులిపేసుకొని బయటికి రాలేరు. వాళ్ళు గెలవాలి. వాళ్ళ దగ్గర బలం ఉన్నది. మనం ఒక వారం రోజులు ఇంకా పడుతుంది. అసలు మీరు మాట్లాడట్లేదు. 100 మంది టాప్ లీడర్లను చంపేశారు. శనివారం నాడు 5 గంటలకు ముహూర్తం, యుద్ధం స్టార్ట్ అయిన 10 నిమిషాలకి మొత్తం డిఫెన్స్ మినిస్టర్ అయత్తోల్లాను అందరిని చంపేశారు. ఇప్పుడు కొత్తగా ఎవడొచ్చాడు వాడిని రేపు చంపుతాం వీళ్ళని చంపుతాం అంటున్నారు. వాళ్ళు అంత ఇన్ఫిల్ట్రేట్ అయిపోయారు. గూఢచారులతో అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్కి మొత్తం ఇరానియన్ లీడర్షిప్ ఎవరెక్కడున్నారు, ఎవరు తింటున్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు అంతా తెలుసు. సో అంత ఇన్ఫిల్ట్రేట్ చేశారు కదా వీళ్ళు, ఈ అరబ్ దేశాలు, ఇజ్రాయెల్, అమెరికా. సో ఇది నేను ఒక వారం రోజులు ఇంకా పడతాని మెల్లిమెల్లిగా అడ్వాంటేజ్ అమెరికాకి, ఇజ్రాయెల్కి వచ్చేస్తాయి మెల్లిమెల్లిగా. తర్వాత ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది? సివిలియన్స్ మీద బాంబులు వేస్తుందా? ఇంకా అలర్ట్ చేసేస్తుందా? ఆ రిఫైనరీస్ అందరిని కాలుస్తుంది. అంటే అందరూ అన్నారు అయన్ డోమ్ అంటే ఇనప డబ్బా పెట్టి నెత్తి మీద. టెక్నికల్గా 95% సేఫ్టీ ఉంటుంది. ఒక 5%, ఒక 1000 మిసైల్ చేశాక 5-10 లోపలికి వచ్చేస్తాయి. అందువల్ల అన్ఎక్స్పెక్టెడ్, అన్ప్రిడిక్టబుల్ వార్. కానీ ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, ఈ అరబ్ దేశాలు ఓడిపోయే ఆప్షన్ లేదు. ఓడిపోయారంటే భారతదేశం లాగా పాకిస్తాన్ మీద మనం ఒక్కసారైనా ఓడిపోయామంటే మన దేశానికి చాలా ఇంపాక్ట్ వచ్చేస్తుంది. వాళ్ళు ఎన్నిసార్లు ఓడిపోయినా లెక్కలేదు, పైకి వచ్చేస్తాడు. మనం 1 టైం కూడా ఓడిపోవటానికి ఆప్షన్ లేదు భారతదేశం. అందుకనే యుద్ధం చాలా జాగ్రత్తగా చేయాలి. యుద్ధానికి వెళ్ళకూడదు భారతదేశం. సో వీళ్ళకి 1 వీక్ టైంలో అడ్వాంటేజ్ కనపడుతుంది అని నేను భావిస్తాను. పెట్టుబడులు మళ్ళీ వస్తాం. అమర్ గారు, అంటే జియో పొలిటికల్ క్యాల్కులేషన్స్ తీసుకున్న